అండి లస్కుని పాలక్ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ముందుగా ఆయిల్, వెల్లుల్లి, పచ్చిమిర్చి అలాగే పాలకూర సాల్ట్ వేసి పాలకూరని మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకుని పల్లీలు, శనగపిండి అలాగే నువ్వులు వేసి ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్, బటరు వేసి కరిగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటో, సాల్ట్ వేసి ఈ రెండింటిని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ధనియాల పొడి, కారము, పసుపు వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపిండి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూరలో వేసుకుని హాట్ వాటర్ వేసుకుని మన కన్సిస్టెన్సీ సరిపడాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు తడక ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, వెల్లుల్లి, కారం వేసుకుని ఈ తడకాన్ని మన పాలకూరలో మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు లసూని పాలక్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, నాన్ వెజ్ తిననప్పుడు ఇలాంటి రెసిపీ అయితే ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.